వాటర్ చూడండి ఎట్లా బాయిల్ అవుతుందో. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? ఇదిగోండి, ఇదే కాడ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాగాలి, వేడి వేడిగా తాగాలి. మా చిట్టి తల్లికి పురుడు స్నానం చేయిస్తున్నారు. ఆల్రెడీ ఆయిల్ మసాజ్ చేసేసింది మా మమ్మీ, చాలా మంచిగా చేస్తుంది. అమ్మో నలుగు కాలరేగా, అమ్మో చిట్టి తల్లి పురుడు స్నానం చేయిస్తున్నాం. యాంటీబయోటిక్స్ కాబట్టి ఇంకా పాత స్కిన్ ఉంటది కాబట్టి అది పోనీకి ఇట్లా పసుపు రాస్తారు బాడీ మొత్తం. మంచిగా పడుకుంది మా చిట్టి తల్లి, క్యూట్ క్యూట్గా. నెత్తికి ఆయిల్ కూడా పెట్టి స్నానం చేయించాలి. నలుగు నలుగు గాలరే వాళ్ళ పెద్దమ్మ రియాక్షన్. పాపకు స్నానం చేస్తున్నా, వాళ్ళ అమ్మమ్మకు చూస్తుంది చూడండి. పాప స్నానం చేస్తుంది. స్నానం చేస్తున్నారు, పురుడు స్నానం. మమ్మీ చాలా బాగా చేస్తుంది. వాళ్ళ మమ్మీ రియాక్షన్. ఆకులన్నీ ఫస్ట్ కడిగేసి ఇంకా అక్కకు వాటర్ పెడుతున్నారు, హాట్ వాటర్. దానికోసం ఏమేమి ఆకులు అమ్మమ్మ? తులసి చెట్టు, ఇదిగోండి తులసి మొక్క, నీమ్ ట్రీ, సమిళికతో సమిళిర్ పాన్ అంట, తెలుగులో ఏమంటారు ఇవి? అది ఏంటిది, ఇది మొహరే పాన్ అంట. అంటే అది చియా సీడ్స్ ఉంటాయి కదా, వాటి లీవ్స్. వాతం పోయేదానికి ఏంటిది సమ్మేళి పాన్ అంటారు. ఇవి సమ్మేళి పాన్ అంటే వీటి పేరు నాకు తెలియదు తెలుగులో, మా భాషలో సమ్మేళీర్ పాన్ అంటారంట. అయితే దీంతో వాతం అన్నీ పోతాయంట. ఇది బిల్వ పత్రము, ఇది కూడా వేస్తారు. వీటిని వాష్ చేసి ఇంకా వాటర్లో బాయిల్ చేసి స్నానం చేయించాలి. ఇలా ఇంకా ఒక 5 టైప్స్ అయినా 7 టైప్స్ ఆకులన్నీ కలిపి వేస్తారు. వాటర్లో బాయిల్ చేసి ఫస్ట్ పురుడు స్నానం చేయిస్తారు. మేమైతే కట్టెల పొయ్యి మీదనే పెట్టినాము, ఎందుకంటే ఎలక్ట్రిక్ దాని మీద పెడితే నడుము నొప్పి అవి ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాటర్. అందుకే కట్టెల పొయ్యి మీద వాటర్ హీట్ చేసి స్నానం చేయించాలి. ఆకులు ఇంకా వేస్తున్నాను పైనుంచి, నీమ్ ఆకులు అండ్ ఇవి కూడా వేస్తున్నాను. వీటిని ఏమంటారో కామెంట్స్ చేయండి, నాకు తెలియదు. సమ్మేళీర్ పాన్ అంటారంట మా భాషలో. దీంతో వాతం పోతుందంట. ఇది చాలా ఎక్కువ వేయాలంటుంది మా అమ్మమ్మ. ఇప్పుడైతే అక్కకు ఆయిల్ హెడ్ మీద పెట్టనీకి అనేసి ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి పెట్టి ఇప్పుడు అందులో కొంచెం ఇవేంటిది వామ పెట్టుకోవాలి.
వామ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. వామ అండ్ వెల్లుల్లి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని ఇది అక్క హెడ్ మీద పెట్టాలన్నమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఆయిల్ స్టెయిన్ చేసుకుంటున్నాను. వేడి వేడిగా నెక్కలో పోయాలంట. వేడి వేడి ఆయిల్ మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? మరి అంత వేడి కాదు, గోరువెచ్చగా. अब जरा सीढ़ भी दिया अब हमारे क्या रचना ఇక్కడేమో వాళ్ళ పెద్ద మమ్మీ పాపకి రెడీ చేస్తుంది. చిట్టి తల్లికి వాళ్ళ పెద్ద మమ్మీ రెడీ చేస్తుంది. దువ్వు బాగా రెడీ అయిపోయింది. మా చిట్టి తల్లి స్నానం చేసుకొని రెడీ అయిపోయింది. ఈ బుగ్గుగడు చూడండి ఇక్కడ ఎప్పుడు మమ్మీ దగ్గరే. ఇప్పుడైతే మేము వేపాకులు గ్రైండ్ చేసుకుంటున్నాము అక్కకి స్నానం కోసం అని. అంటే ఫస్ట్ ఇది రాసి దాని తర్వాత స్నానం చేయిస్తాము. వేపాకు గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ వేపాకుని. వేప ఆకులోనే ఇది గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే కొంచెం పచ్చి పసుపు వేసుకోవాలి. మేము ఇంట్లోనే తయారు చేసిన పచ్చి పసుపు ఇది. దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు అక్కడ పూసేద్దాం. అంటే బాడీ మొత్తం రాయాలి. ఇది యాంటీబయోటిక్ అన్నట్టు. అంటే 11 days నుంచి స్నానం లేదు, జస్ట్ బాడీ తూర్చుకున్నారు కాబట్టి దీంతో ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటారు అనమాట. యాంటీబయోటిక్ 11 days అయిపోయింది స్నానం చేసి. అంటే 11 days లో చేస్తారు కదా పురుడు స్నానం. సో ఇదంతా పూస్తాను. అంటే 11 days అయిపోయింది కదా, కొంచెం ఇచ్చింగ్ అదంతా వస్తుందంట అక్కకు ఫేస్ మీద. అదంతా పసుపు ప్రిపేర్ చేసుకున్నారు వేపాకు పసుపు రెండు గ్రైండ్ చేసి ఇట్లా రాస్తే కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటుంది. అంటే 11 days బాడీ తూడ్చుకున్నా కానీ స్నానం లేదు కాబట్టి ఇట్లా రాయాలి. యష్ నీకు రాయాలా? నీకు రాయాలా? వద్దా? మమ్మీకా ఉంది కదా. చూడు బాగా ఇట్లా పురుకుంది పురుకుంది తీస్తుందా? నీకు రాయాలా? ఉంది కదా ఇక్కడ నీకు రాయాలా? ఎందుకు? మమ్మీకా? మమ్మీకు ఎవరు పోలేదు बुब्बुर मामा हमको नहीं हमारा भाणो
వాటర్ చూడండి ఎట్లా బాయిల్ అవుతుందో. చిట్టి తల్లి రెడీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మమ్మీ స్నానం చేస్తుంది. అక్కకు మసాజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్నానం చేస్తాము వేడి నీళ్ళతో. ఇందాక ఉడకబెట్టాం కదా నీళ్లు, దాంట్లో అసలు ఎంత వేడి ఉంటుందంటే ఇట్లా హీట్ ఉడుకుతున్న నీళ్ళతో స్నానం చేయిస్తారు. అసలు ఈ డెలివరీ ఏంటో కానీ అంత వేడి వాటర్తో చేయాలంటేనే భయం అవుతుంది. అంత స్నానం చేస్తాం. అమ్మో వాటర్ లోపల చూపి. వేడి వేడి నీళ్ళతో ఉడుకుతున్న నీళ్ళతో స్నానం చేయిస్తారు. పాపం మా అక్క. వామో, ఎందుకంటే ఇంత వేడి నీళ్ళతో ఎందుకు చేయిస్తారంటే ఫ్యూచర్లో నడుము నొప్పి అవి రాకుండా ఉండనీకి అనేసి ఇంత వేడి నీళ్ళతో చేయిస్తారంట. అండ్ ఈ ఆకులు ఇవన్నీ కలిపి కారణం కూడా అదే. హలో గాయ్స్, ఈరోజు మేము కాడో చేస్తున్నాం. మా మమ్మీ చేతి కాడో. ఇందులో ఫస్ట్ నెయ్యి వేసి బెల్లం పాకం పడుతుంది మా మమ్మీ. అండ్ ఇందులో కాడో మసాలా కూడా చూపిస్తాను మీకు. కాడా మసాలా కూడా వేసేస్తుంది మా మమ్మీ. ఏం చేస్తాము, ఇందాక నేను మా మమ్మీ కాడా మసాలా వేయడం చూపించాను కదా. అది కాడా మసాలా ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే సొంటి అండ్ ఈ రెండింటిని ఏమంటారు మమ్మీ వీటిని తెలియదా? పింపల్ మోడి ఏమో నాకు తెలియదు వీటి పేర్లు. ఇది సొంటి అండ్ మిరియాలు ఉంది మా దగ్గర ఆల్రెడీ. సొంటి అండ్ ఈ రెండు అంటే నార్మల్గా షాప్స్లలో వెళ్ళి అడిగితే ఇస్తారు కాడా మసాలా అని అడిగితే. అండ్ ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ చేయాలన్నమాట. అంటే పాకంలో వేసి, అంటే నెయ్యి బెల్లం పాకంలో ఈ మసాలా వేసి కలుపుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం తిక్కుగా వచ్చాక దాన్ని తాగాలన్నమాట. దాన్ని తాగితే ఇంకా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంది. అది నేను చెప్తాను. ఇదిగోండి, ఇదే కాడ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాగాలి, వేడిగా తాగాలి. మా అక్క బాలింత కాబట్టి ఇంకా చేసింది మా మమ్మీ. ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ బాగుంటుంది చెప్పాలంటే. మేము కూడా తింటాము నార్మల్గా. వేడిగా ఉన్నప్పుడే తాగాలి, మళ్ళీ చల్లగా అయిపోతే బాగుండదు. వేడిగా ఉన్నప్పుడే తాగాలి. దీని స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అసలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఫుల్ కోల్డ్ అయింది, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది ఘాటుకి తగ్గుతుందిలే. ఈ ఘాటుకి నా కోల్డ్ కూడా పోతుంది అనుకోండి. అయితే ఏంటంటే దీని బెనిఫిట్స్ ఏంటి అంటే బాలింతలోనే ఎందుకు ఇస్తారు, బాలింతలో అయినా లేకుంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడైనా అట్లా ఆ టైంలో ఈ కాడో చేసి తాగిస్తారనమాట. ఎందుకంటే దీనివల్ల బోన్స్ అండ్ నడుము నొప్పి అవన్నీ ఏది లేకుండా బోన్స్కి పట్టు వస్తుందంట దీంతో. అంటే నడుముకి బలం వస్తుందంట. అండ్ నరాల వీక్నెస్ ఏదైనా ఉన్నా కానీ పోతుందంట దీంతో. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పాలంటే. అందుకే మా దాంట్లో అయితే చాలా లాప్సీ అంటే అదే అండ్ కాడో మసాలా లాప్సీ అండ్ ఇది కాడో రెండు చేసి ఇస్తారనమాట బాలింతలకు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. మీ బాలింతలో అయినా నార్మల్గా పీరియడ్ టైంలో అయినా మెచ్యూర్ అయినప్పుడైనా అట్లా తాగితే చాలా మంచిది. చాలా స్ట్రాంగ్ ఉంటారని, అందుకే నేను కూడా స్ట్రాంగ్ ఉంటా. టేస్ట్ చాలా బాగుంది. కాసేమో బాగా ఎండలోకి వెళ్తుండు. ఇక్కడ ఫుల్ ఎండ కొడుతుందన్నా కానీ ఊకంటే ఎండలోకి వెళ్తుండు. మొన్నేమో ఇవాన్షు ఊకి ఫోన్ చూస్తుండే అనేసి నేనేం చేసిన ఐస్ అది ఘాటు
కాటుక రాసేసి ఇంకా కాసేపు ఫోన్ చూడనిచ్చా, అంటే ఫోన్ చూసుకొనేసి ఇంకా చెప్పి దాని తర్వాత కాసేపటి తర్వాత అంటే ఫోన్ చూసుకున్నాక దాని తర్వాత అరే ఏమైందిరా నీ కంటికి ఏమైందిరా అనేసి చూపించి ఇంకా ఏంటిది మిర్రర్లోకి వెళ్ళి చూపిస్తే ఒక్కడ చూసి ఘోరంగా భయపడి అప్పటి నుంచి ఫోన్ చూడటమే మానేసిండు. అంటే వాడి ఐస్కి ఏదో అయిపోయింది అనుకొని ఫోన్ చూసిండు, ఐస్ అంతా బీ అయిపోయింది. చూడు ఐస్ అంతా బీ ఇక్కడ చూపు, డాడీ చూస్తాడంట. ఐస్ అంతా బీ అయిపోయింది. ఐస్ ఫోన్ చూడొద్దు, ఇదిగో చూడు ఐస్. అమ్మో పడుకోసారి చూడొద్దు ఫోన్, ఐస్ బీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఊకంటే ఎండలోకి వెళ్తుంది కాబట్టి నేను ఇంకో ట్రీట్మెంట్ చేయబోతున్నాను. ఇంట్లో పిల్లలు కూడా అట్లనే చేస్తే మీరు కూడా ఇలాంటివి చేయండి, ట్రై చేయండి. అంటే కొందరు వింటారు, కొందరు వినరు అనుకోండి. మా యువాన్స్ గారు చిన్నోడు కాబట్టి ఇన్నోసెంట్ కాబట్టి ఇంకా నమ్మేసిండు. సో ఇప్పుడైతే ఊకంటే ఎండలోకి వెళ్తుండు, వాడికి ఇంకో ట్రీట్మెంట్ ఇస్తా తెలియకుండా. నేను చెప్పేది ఏం అర్థం కావట్లేదు వాడికి దాని గురించి అని, అందుకే వాడి ముందే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇంకో ట్రీట్మెంట్ ఇస్తాను మా యువన్ గారికి. కాటుక కాకుండా అది మసి ఉంటుంది కదా, మసి రాస్తాను. మసి అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కాటుక కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అండ్ దాని తర్వాత కూడా వాడు పడుకున్నాక అంటే పడుకుండిపోయిండు, పడుకుంటే ఇంక పోతుంది అనేసి ఇంకా పడుకోబెట్టిన, పడుకున్నాక తుడిచిన అనమాట. సో ఇప్పుడు అయితే మసి రాస్తున్నా. మసి అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి లైట్గా ఇంకా ఫేస్ మీద వెళ్ళి రాస్తాను తెలియకుండా. ఎందుకంటే బయటికి వస్తుండే ఎండలోకి అస్సలు వింటలేదు మా యువాన్స్ గడు అయితే, పెద్దోడు అవుతున్న కొద్ది అట్లా ఎండలోకి వెళ్ళొద్దు కదా. దాని తర్వాత వాళ్ళ రియాక్షన్ చూస్తాం. అయ్యో వెళ్ళొద్దు చెప్పినా కదా నీకు. ఫేస్ చూపిస్తాగు, బానే ఉంది చూపి చూడు ఏమైంది. అయ్యో ఎండలోకి వెళ్ళావా బాబు, ఎండలోకి మీరు కూడా ఎండలోకి వెళ్ళకండి సరేనా. మా చూపి చెప్పిన వెళ్ళిండు, వద్దురా చెప్పిన వినకుండా వెళ్ళిపోయిండు. మీ పిల్లలు కూడా ఎండలోకి వెళ్ళిన ఫోన్ చూసినా ఇలాంటివి చేయండి, వర్కౌట్ అవుతుంది.